సరే మనం ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే ఏపీలోను, తెలంగాణలోను భారీగా వర్షాలు పడుతున్నాయి. చాలామంది అందులో చనిపోతున్నారు కూడా. మరి మీరు చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన అధినేత ఎక్కడా కనిపించట్లేదు. ఇన్ని వరదలు పడుతున్నా అసలాయన మేమెక్కడ చూడలేదు ఆయన్ని. అసలాయన ఎక్కడా కనిపించట్లేదని చెప్పి సోషల్ మీడియాలో గూడా మాట్లాడుతున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశం మనం చూసినట్టయితే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు హోంమంత్రి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికెళ్ళి పూర్తి స్థాయిలో రివ్యూ చేయటం జరిగింది. వరద ప్రాధాన్యత, తీవ్రత, వాటి యొక్క ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తుంది, బుడమేరు నుంచి ఫ్లో అయింది, పులిచింతల నుంచి ఫ్లో అయింది, ఈ విధంగా పైనుంచి ఎక్కడెక్కడి నుంచి వాటర్ ఏ విధంగా వస్తుంది, ఇప్పుడు బ్యారేజీకి సంబంధించిన ప్రాంతాల్లో ఎంత ఉన్నాయి, అదేవిధంగా విజయవాడ పరివాహక ప్రాంతంలో కానీ, కృష్ణా పరివాహక ప్రాంతంలో కానీ ఆ యొక్క వరద తీవ్రత ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో రివ్యూ చేయటం జరిగింది. ఇంకొకటి మనం గమనించాల్సిన అంశం, ఒక పక్క వరదలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఆ ప్రాంతాల వారీగా మంత్రులు, శాసనసభ్యులు, ఐఏఎస్లు, ఉన్నతాధికారులు క్లస్టర్గా విభజించి వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పర్యవేక్షణలో, చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో కలెక్టర్ గారి కార్యాలయంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు పూర్తి స్థాయి సమయం అక్కడే కేటాయించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆహారానికి సంబంధించిన అంశం కానీ, బాధితులకి నీరు అందించే కార్యక్రమం కానీ, మంచినీరు కార్యక్రమం కానీ దీనికి సంబంధించిన టోల్ నెంబర్ పెట్టేసి తద్వారా ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే రాజకీయాలు కంపల్సరీ అన్ని వేళలా ఉంటాయి. అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటుంది, విమర్శ ప్రతివిమర్శ కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సహాయ కార్యక్రమాలు ఉన్నాయో, వరద బాధితులకు సంబంధించిన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించట్లేదనే విమర్శలు చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. వారు పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన అంశంలో ప్రతి గ్రామంలో ఏ విధంగా జరిగే నష్టమే ఉంది, వాటిని ఏ విధంగా పాల్గొనాలి, అధికారులను ఆదేశించడం కానీ, వీటన్నిటిలో కానీ ఆయన పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కూడా వారికి సంబంధించిన కార్యాలయం అప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంది. అది ఈరోజు కూడా స్పష్టం చేశారు. ఇంకొక ఇబ్బంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పర్యటన వరదల్లో ఉంటే, వరదలకు సంబంధించిన అంశంలో ఆయనకున్న వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు కానీ తొక్కిసలాట జరిగే పరిస్థితి కూడా ఉందనేది ఒక పోలీస్ శాఖ నుంచి, అంటే ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఒక హెచ్చరిక ఉంది వారికి. ఇప్పుడు ఒక పక్క వరదలు, వారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు జనసేనకు సంబంధించి. విజయవాడ వేదికగా జనసేన ముఖ్యమైన నాయకత్వం, కార్యకర్త నుంచి పెద్ద నాయకత్వం దాకా నిన్న ఒక వ్యక్తిని తీసుకున్నట్టయితే విజయవాడ వేదికగా మనం అంశెట్టి వాసు ఒక్కడే అదే ప్రాంతం నుంచి 30-40 వేల మందికి ఆయన ఆహార పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా బాడిద శంకర్ కానీ, ఇతర పెద్దలు కానీ, జనసేనలో క్రియాశీలకంగా ఉన్న నాయకత్వం కింద గ్రామ స్థాయి, వార్డు స్థాయి నుంచి కూడా ఇప్పుడు ఆహారం మీద దృష్టి పెట్టి ప్రతి వాళ్ళు కూడా ఆహారం పంపిణీ చేయటం, నీరు పంపిణీ చేయటం, పాల ప్యాకెట్లు పంపిణీ చేయటం, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కార్యకర్తలంతా కూడా పాల్పంచుకోవాలని చెప్పి జనసేన నాయకత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. తెలుగుదేశం నుంచి కానీ, జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ ఆ విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఈవెన్ వైసీపీ నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. వారి నాయకత్వానికి పిలుపునిచ్చారు. అదే వైసీపీ పక్షం కూడా ప్రకటించింది, వైసీపీ కూడా ఇన్వాల్వ్ అయిందని. ఈ క్రమంలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన వరద బాధిత సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. నేరుగా ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ ఏదైతే సెక్యూరిటీ రీత్యా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంలో, వారి యొక్క సూచనల మీదనే వారు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వారు వరద బాధితులకు సంబంధించిన అంశంలో వాళ్ళందరినీ పర్యవేక్షిస్తారు. వాళ్ళందరినీ కూడా కలుసుకునే ప్రక్రియ జరుగుతుంది తప్పనిసరిగా.